మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 21వ తారీఖు లగాయితూ డిసెంబర్ 27వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ మార్పులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. ముఖ్యంగా మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, అలాగే ఈ వారంతో గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. అలాగే సింహరాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవి కుజులు, కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు ధనురాశి నుండి మీనరాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా వృశ్చిక రాశి వారికి మధ్యస్థమైనటువంటి గ్రహస్థితే నడుస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు ఉన్నటువంటి శుక్రుడు అలాగే చంద్రుడు కేవలం 2 గ్రహాలే ఈ వారంలో యోగిస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వృశ్చిక రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఇదివరకుతో పోల్చుకుంటే ఆ శ్రమలో కొంత సహకారం ఉంటుంది. అంటే మీరు పడేటువంటి ఒత్తిడిలో కానీ, మీరు పడేటువంటి కష్టంలో కానీ ఇతరులు వచ్చి కొంత పాలు పంచుకుంటూ ఉన్నప్పటికీ కూడా, ప్రత్యేకించి నిష్ఫలం కృషి వాణిజ్య అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఏం చేస్తోంది? శ్రమని పెంచుతోంది, ఫలితాన్ని తగ్గించి వేస్తోంది. ఇది ప్రధానమైనటువంటి సమస్య. మనం 10 రూపాయల కోసం కష్టపడ్డాం కదా, కనీసం 8 రూపాయలు రావాలి, కానీ మనకి 6 వచ్చింది ఏంటి అనేటువంటి విధానంలో ఫలితం ఉంటుంది. అసలు ఒరిజినల్గా ఏమీ రాకూడదు, కానీ మీకు శుక్రుడు ఉన్నారు, కొంత తృప్తి ఉంటుంది, పోన్లే ఎంతో కొంత వచ్చింది అని ముందుకు సాగుతుంటారు. కానీ ఆ అసంతృప్తి అనేటువంటిది అలాగే మిగిలిపోతుంది. ప్రతి దాంట్లోనూ కనబడుతుంది. అటు ఉద్యోగంలోనూ కనబడుతుంది, పోటీ పరీక్షల్లో కనబడుతుంది, విద్యార్థుల్లో కనబడుతుంది, స్త్రీలలో కనబడుతుంది, వ్యాపారస్తుల్లో కనబడుతుంది. మనం ఇంత బ్రేక్ ఈవెన్ పెట్టుకున్నాం, దాంట్లో కనీసం అక్కడికి రీచ్ అవ్వాలి కదా, లేదా ఇన్ని మార్కులు పెట్టుకున్నాం ఇంత రీచ్ అవ్వాలి కదా, కనీసం అవ్వట్లేదు ఏంటి అనేటువంటి ఒక అసంతృప్తి ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే కొంత ఓవర్ ఎస్టిమేషన్ ఉంటుంది. బుద్ధి కర్మానుసారిణి అన్నట్టు ఈ కర్మకి సంబంధించినటువంటి గ్రహ సంపత్తిలో భాగంగా బుధుడు జన్మరాశిలోనూ సంచారం చేస్తూ ఉండడం వల్ల కొంత అంచనా వేయడంలో తప్పుతూ ఉంటారు. ఇది ప్రధానంగా దృష్టి పెట్టుకోవాలి. కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. మాట వల్ల ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ పళ్ళకి తాలూకు ఇన్ఫెక్షన్స్, అంటే నోటిలో కొంత ఏదైనా పళ్ళుకి సంబంధించినటువంటి దంతాలకు సంబంధించినటువంటి సమస్యలతోటి బాధపడడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏదో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ప్రధానంగా చూసుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. వృశ్చిక రాశి వారు ఎవరిని నమ్మినా వాళ్ళు మోసం చేస్తారు. అయ్యో పలానా వాడు మంచివాడు కదా అని చెప్పి వాడికి ఏదైనా అప్పు చెప్దామంటే వాడే మోసం చేస్తాడు. మీ వరకు వచ్చేసరికి గ్రహస్థితి అదే రకంగా ఉన్నది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో మనం ఇది మీరు కావాలని మోసం చేస్తారు వాళ్ళు, ఇది అటువంటిది ఏమి ఉండదు. ఎవరికి మీరు సహకారం చేసినా, ఎవరిని మీరు నమ్మినా వాళ్ళు మోసం చేస్తారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి ఫలితాలు సావధానంగానే ఉన్నాయి, అది ఇబ్బంది లేదు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ రాశి వారు ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.